హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎన్బికే వ్లాగ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీకు. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? ఇప్పుడు నేను అన్బాక్స్ చేస్తున్నది ఏంటంటే కాస్ట్ ఐరన్ ప్యాన్ అన్నమాట. మీకు అందరికీ పూర్వంలో చాలామంది వీటిని వాడుతూ ఉండేవాళ్ళు. మనం ఉక్కు పెనం అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఉక్కు పెనం అంటాం అన్నమాట మన సైడ్ అయితే. దీన్ని ఎలా సీజనింగ్ చేయాలి, మనం ఎలా వాడాలి అనేది ఈ వీడియో క్లియర్గా కనుక్కుందాం. నేను సీజనింగ్ చేసినట్లు మీరు కానీ మళ్ళీ మీరు ఈ ఉక్కు పెనాన్ని సీజనింగ్ చేసుకొని క్లీన్ చేసుకొని వాడుకున్నారనుకోండి, ఖచ్చితంగా అండి పర్ఫెక్ట్గా దోశ అయితే మనం వేసి తీస్తున్నప్పుడు అంటుకొని కూడా అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఒక్కసారి మాత్రమే దాన్ని సీజనింగ్ చేసి క్లీన్ చేశాను. ఇప్పటి వరకు కూడా దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ దోశ వేయంగానే చాలా ఈజీగా ఆయిల్ కూడా పట్టించుకోకుండా ఈజీగా పైకి వచ్చేస్తాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా మనం సీజనింగ్ చేయడంలోనే మనం ఎలా వాడతాం అనేది మనకు అర్థమవుతుందన్నమాట. నేనైతే ప్రిస్టేజ్ వాళ్ళదైతే తీసుకున్నాను. ఫస్ట్ ఆ ఐరన్ తీసిన తర్వాత నేను ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి కొద్ది హీట్ చేశాను అనమాట. హీట్ చేయడం వల్ల వాడు స్టిక్కరింగ్ చేసినటువంటి ఆ ప్లాస్టిక్ పేపర్ ఏంటంటే నీట్గా నిదానంగా దానికి ఎటువంటిది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత నేను ఆ ఐరన్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా హీట్ మీదే వాటర్ పోసాను. ఓన్లీ మీరు దీనికి ఎక్కువగా అదేమంటారు సిల్వర్తో ఉంటుంది కదా, అలాంటి సిల్వర్ స్క్రబ్బర్తో కాకుండా ఇప్పుడు క్లాత్తో వచ్చాయి కదా, అలాంటి వాటిని మాత్రమే చేయండి. ఎక్కువగా మనం సిల్వర్ దాంతో ఎక్కువగా రబ్ చేసామనుకోండి, ఆ ఉక్కు పెనం అనేది అక్కడక్కడ ఆ ఎనామిల్ అనేది పోతే మళ్ళీ మనకు దోశలు అనేది నీట్గా రాదనమాట. ఆ హాట్ పెనం పైన వాటర్ వేసిన తర్వాత మీరు క్లీన్ చేసుకొని తర్వాత కొద్దిగంత విమ్ లిక్విడ్ కానీ సోప్ కూడా వేయచ్చు. బట్ ఏంటంటే సోప్ వేసామనుకోండి నీట్గా అక్కడ చుట్టూ అనేది నీట్గా వెళ్ళదు ఆ పెనంకి. అందుకోసం లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ వేసి బాగా క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత మనమైతే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆ దానిపైన కొద్దిగంత పసుపు కొద్దిగంత ఉప్పు వేసి కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్కి మనం ఒక ఫోర్క్ని అయితే పొడిచేసి ఆ ఉప్పు ఆ పసుపునైతే అలా స్ప్రెడ్ చేస్తూ మొత్తం ఆనియన్కు ఉన్నటువంటిది అదంతా మొత్తం చుట్టూ అయితే అనాల్సింది ఉంటుంది. ఇలాగని మనం సీజనింగ్ చేసామనుకోండి ప్యాన్ అనేది బాగా మనం వాడినట్లు అవుతుంది. అదేవిధంగా చాలా ఈజీగా మనం వాడకానికి వస్తుంది అనమాట. తర్వాత కొద్దిగంత ఆయిల్ కూడా వేసి ఆ దాన్నంతా ఆ పెనానికంతా చుట్టూ అయితే పట్టించాల్సి ఉంటుందన్నమాట. కొద్దిసేపు ఆగిన తర్వాత మీరు అది స్టవ్ ఆఫ్ చేసి దానిపైన హాట్ వాటర్ అయితే వేసేసి కొద్దిసేపు ఉంచి మనం స్క్రబ్బర్తో దానిపైనే ఆ పెనం మీదనే అలా అంటూ ఉండాలి. కొద్దిసేపు వదిలేసారనుకోండి అదంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకొని మనమైతే వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు సీజనింగ్ చేశారనుకోండి ప్యాన్ అనేది మనం ఎక్కువగా వాడినట్లు ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా అయితే సీజనింగ్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ఒక 2-3 టైమ్స్ అయితే మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనం ప్యాన్ మీద దోశ వేసినప్పుడు సరిగా రాదు, అది పైకి లేవడానికి కూడా ప్రతిదీ అంటుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అంతా పెట్టేసి నైట్ అంతా పెట్టేసేయాలి. నేను నైట్ అంతా ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ డే వచ్చేసి మనము ఉల్లిపాయలు తరిగి పెట్టింటాం కదా, వాటి తొక్కలన్నిటినీ ఆ స్టవ్ మీద వేసి కొద్దిగంత సాల్ట్ వేసి ఇవన్నీ బాగా వేగేంత వరకు మనం ఆ పెనం మీద అయితే బాగా వేయించాలి, రెడ్డుగా వచ్చేంత వరకు. వీటిని మనం యూజ్ చేయడానికి కాదు, మనం దాన్ని ఎంత హీట్ చేసి మనం ఎంత యూజ్ చేస్తే మాత్రం ఆ సీజనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకొని మనం దాన్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ మీరు దానికి ఆయిల్ అయితే అప్లై చేసి పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మాత్రం మీరు దోశ వేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక దోశ 2 దోశలు అనేటివి వాటికి అప్పుడప్పుడే వేస్తూ ఉంటాం కాబట్టి నీట్గా రాకపోవచ్చు. తర్వాత మీరు ఆ సీజనింగ్ చేయడం వల్ల
ఆ పెనం అంతా హీట్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా దోశలు అనేటివి వస్తాయన్నమాట. నాకు ఈ ప్రెస్టేజ్ది అయితే ప్రైస్ ఎంత పడిందంటే 1200 రూపీస్ అయితే పడింది. ఫిక్స్డ్ అని చెప్పాడు, బట్ అయితే మనం బేరం ఆడకుండా ఉండలేం కదా, ఖచ్చితంగా బేరం ఆడే తీసుకుంటాం కాబట్టి నేనైతే వాడు 1800 1600 చెప్పిన తర్వాత నేను 1200కి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా చాలా చాలా టేస్టీగా అయితే దోశలు అయితే ఎంత పల్చగా వేసినా కానీ చాలా చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ మనం ఇలా దోశ వేసిన తర్వాత కొద్దిగంత ఆయిల్ అంతా వేసుకుని కొద్దిగా ఎర్రకారం వేస్తూ కొద్దిగా పప్పుల పొడి వేసుకొని తింటే మాత్రం ఆ దోశ తింటే టేస్ట్ వేరే లెవెల్ అనమాట. మీరు కూడా ఉక్కు పెనాల్ని వాడుతూ ఉంటే మాత్రం మీరు ఎలా సీజనింగ్ చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా సీజనింగ్ చేసిన తర్వాత మీ దోశలు ఎలా వచ్చాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఓకేనా. దోశలు చూస్తున్నారు కదా, చాలా చాలా రెడ్గా బాగా కాలిన తర్వాత నీట్గా అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కొద్దిగంత ఎర్రకారం పట్టించుకొని కొద్దిగా పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో అయితే తింటే మాత్రం టేస్ట్ మాత్రం అదరహో అదరహ అంతే. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియోలో డైలీ వ్లాగ్స్తో పాటు ఆరి వర్క్ అంటే స్టార్టింగ్ బిగినర్స్ ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలనే వీడియోస్ అయితే షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు కానీ ఆ ఆరీ డిజైన్స్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.